ఎవరు పడతారు? ఏంది గుచ్చుకుంటే పైగా అదే అసలు సంగతి చేసేది చీకటి వ్యాపారం కదా, వేడికి తట్టుకోలేక ఎరుపంతా నీ నాయన నలుపు వచ్చిందమ్మా. రామ్మా రావే, నా తొందరగా పిలిపించు. సరే కాని బాబు, ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక్క మాట అడగాలనుకుంటా. అడుక్కోనికి ఇబ్బంది, కడప జిల్లా మొత్తం అడుక్కోనికి ఇబ్బంది. అయ్యో అడుక్కోడు ఏంటి బాబు, అడుగుతాను అన్నాను. నేను అన్నది కూడా నీకు అర్థం కాలేదు ఎలా? అదే బాబు గారు, ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పెట్టుకుందామని ఉంది. అయ్యో మన కార్యం ఉండలేదులే, మై చేత పెట్టిస్తావు. అయ్యో మీరు అపార్థం చేసుకున్నారు బాబు. మీ చేత 14 కేజీల వడ్రానం పెట్టుకుందాము అనుకున్నా. 14 కేజీల వడ్రానం అడుగు పెట్టి అరగంట కాలేజీ వెళ్ళి అమ్మ కడుపుడు మాట 14 కేజీల వడ్రానం పిలిపి సామాన్య అంత ఉత్తేవారమేనే. ఆయన వికారంగా ఉంటేనే మనకు లకారం పలికేది. ఈయన ఏ మాత్రం ఆకారం ఉండో మనకు శ్రీకారమేనే. నా తల్లి నా మాట తొందరగా పిలిపించి అమ్మాయి చెప్పావు తప్ప అమ్మాయి చెప్పావు విషయం చెప్పా బాబు. శెట్టి గారు చాలా మంచోడు, చెప్పా మంచి పనివాడు. అవును, చేయడం మొదలు పెడితే ఆపి పని మీద ఉండదు. ఏ పని అయినా అట్నే ఉంటుంది. కొట్లో సరుకులు అట్లా దొరుకుతాడు, మంచోడు అని చెప్పాను బాబు. ఫిగర్ కూడా మంచి మంచి కలర్ అని చెప్పా. అమ్మ శెట్టి గారు చాలా మంచి వారే, ఏమిచ్చినా అడిగి తీసుకోడే. చేశారని తృప్తి పడతాడు కానీ చేసేది ఏం లేదే. వాళ్ళు అయ్యే ఏం చేయలేదే, వీడు మాత్రం నిన్నేం చేస్తాడు. మనం చెప్పింది మొన్న చెప్పింది. వాంతి వచ్చిన భ్రాంతి లాగా నటివే. వాడి దగ్గర ఉంటా మూట కోసం పాడు పడిపోతాం నా మాట.